సమావేశానికి ముఖ్య నాయకులు విద్యాల మండల అధ్యక్షుడు శాన్పాషన్ గారు, విష్ణువర్ధన్ గారు, బొమ్మరాజ్పేట అధ్యక్షుడు యాదగిరి గారు, జడ్పీస్ కోట్ల మైపాల్ గారు, కౌన్సిలర్ మసూద్ యాదవ్ గారు, నారాయణ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, బాబర్ భాయ్ గారు, ఇక్కడ ఉన్న యువ నాయకులు సురేష్ గారు, నరేష్ గారు, రవి గౌడ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. శ్రీను అందరూ కూడా, గోపాల్ నాయక్, పత్రికా మిత్రులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తూ ఉంది. ఈ 10 నెలల లోపల వరంగల్ పేరు మీద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్లో అభివృద్ధి చేసేది పోయి ఎక్కడో ఉన్న ఫార్మా కంపెనీలు, అక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ 14,000 ఎకరాలు ఫార్మాకే, ఓన్లీ ఫార్మా కంపెనీకి ల్యాండ్ ఎక్వైషన్ చేసినారు. 14,000 ఎకరాలు సిద్ధంగా ఉన్నది. మహేశ్వరం మండలం, మహేశ్వరంలో కానీ ఇబ్రాహీంపట్నం 2 కాన్స్టిట్యూన్సీలో కలిపి 14,000 ఎకరాలు ఫార్మాకు జీవోతో సహా ఓన్లీ ఫార్మా కంపెనీలే పెట్టాలి, ఏది పెట్టకుండా అట్లా జీవో తీసుకొని ఆ కంపెనీలు పెట్టి అక్కడ 14,000 ఎకరాలు అక్వైర్ చేసి దాన్ని వదిలిపెట్టి ఎవరైతే ఓటేజ్ గెలిపించారో కొడంగల్ ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ ఎవరైతే ముఖ్యమంత్రిని చేసిర్రో ఆ రైతుల నోట్ల ప్రజల నోట్ల మట్టి కొట్టేటట్టు ఈరోజు అక్కడున్న ఫార్మా కంపెనీలన్నీ కొడంగల్కి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 1,400 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చినారు. 3,000 పైన ఎకరాలు తీసుకోవాలని ప్రపోజల్ పెట్టినారు. దాన్ని వ్యతిరేకిస్తూ, ఈ ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ 9వ తారీఖు రోజు పొద్దున్నే పోలేపల్లి ఎల్లమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి మారవాలి, ఇప్పటికైనా ఫార్మా రద్దు చేయాలి, ముఖ్యమంత్రి గారి బుద్ధి మారి ఫార్మాను హైదరాబాద్ షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది. పోలేపల్లి నుంచి దుద్యాల మండల ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఈ పాదయాత్ర చేపడుతున్నాం. దానికి ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు, అదేవిధంగా నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, వాళ్ళు కూడా నాతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ముగ్గురం కలిసి కూడా పోలేపల్లి ఎల్లమ్మ టెంపుల్ 7 గంటలకు మొదలుకొని దుద్యాల ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసి అక్కడ మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, ఫార్మా కంపెనీ ఉన్నటువంటి విలేజ్లు అన్నీ కూడా, తాండాలు కానీ, లగచెల్ల కానీ, పోలేపల్లి, అక్కింపేట, లగచెల్ల, రోడ్డుబడ్డ తాండా, పుల్చెర్రకుండ తాండా, అన్ని గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున రైతులందరూ కూడా హాజరయ్యి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి. దానికి తోడుగా రుణమాఫీ చేస్తానని చెప్పినాడు. ఆగస్టు 15 లోపల అందరు రైతులకు రుణమాఫీ అయిపోయిందని పేపర్ ప్రకటన ఇచ్చినాడు. 15 ఆగస్టు నాడు కంప్లీట్ అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి స్వయాన చెప్పినాడు. కానీ ఎక్కడ చూసినా 30-35% కన్నా ఎక్కడ రుణమాఫీ కాలేదు. రెండో డిమాండ్ ఏంటంటే కొడంగల్లో ఉన్న రైతుకు, ఎవరైతే రుణాలు తీసుకున్నారో ప్రతి ఒక్క రైతుకు, రుణాలు తీసుకున్న రైతు అందరూ కూడా ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేయాలని రెండో డిమాండ్ మీద, ఫార్మా కంపెనీ మీద, రైతుల రుణాలు మాఫీ చేయాలనే దాని మీద, 2 డిమాండ్ల మీద కూడా మేము పాదయాత్ర చేస్తున్నాం. పొద్దున 7 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం వరకు దుద్యాలు చేరుకొని అక్కడ ఈ పాదయాత్రను శ్రీనివాస్ గౌడ్ గారు, నవీన్ రెడ్డి గారు, మేము ముగ్గురం కలిసి పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున అందరి ప్రజలకు, రైతులకు, కేసీఆర్ అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా పిలుపునిస్తున్నాం. అందరూ కూడా పాదయాత్రలో పాల్గొనాలని తెలియజేసుకుంటున్నాం.